ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మీడియాతో మాట్లాడుతున్నారు. అలాగే చూద్దాం. ఇటువంటి డెమాన్స్ట్రేషన్స్ కూడా వారికి వివరించడం జరిగింది. మరి నెక్స్ట్ ఓటర్లు వారి వినియోగించుకోవడానికి ఓటర్ స్లిప్పులు అయితే పనికిరావు కదా, మీకు అందరికీ తెలుసు. వారు ఏమేమి ఉపయోగించుకోవచ్చు అంటే మరి ఈ స్క్రీన్ ద్వారా మీ అందరికి కూడా కాపీ ఇచ్చాము. ఈ 18 రకాలైనటువంటి ఐడెంటిటీ కార్డ్స్ ని వాళ్ళు చూపించవచ్చు. చూపించుకొని ఆ ఎలక్టరల్ రోల్లో మార్క్డ్ ఎలక్టరల్ కాపీస్ లో వాళ్ళ పేరు కనుక ఉంటే వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చును. అదంతే చక్కగా మేము మీకు చూపించడం జరిగింది. వాటి వివరాలు మీరు తీసుకుని దాని గురించి మీరు రాస్తే ఓటర్లకు ఇది కొంతగా సహాయకారిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఎంతమంది పోలింగ్ పర్సనల్ ఉన్నారు అని అంటే 3591 మంది ఆ రోజు. అలాగే పోలింగ్ పర్సనల్స్ 93,905 అంటే దాదాపు 1,00,000కు పైగా పోలింగ్ అఫీషియల్స్ ఈ యొక్క పోలింగ్ లో మన ఓటర్స్ కి సహకారంగా పోలింగ్ స్టేషన్స్ మ్యాన్ చేస్తూ ఉంటారు. ఇవి మన పోలీస్ బందోబస్తు కాకుండా అలాగే అబ్జర్వర్స్ వాళ్ళని వదిలేయగా ఇది ఈ ఏర్పాట్లు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా పెద్ద కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చును. ఈ 1,00,000 మందికి గాను ట్రైనింగ్ 2 విడతలుగా చేయడం జరిగింది. వాళ్ళకు ర్యాండమైజేషన్ కూడా చేసి ఎవరు ఎక్కడికి వెళ్తున్నారనే విషయం వాళ్ళకు ఒక 2 రోజుల ముందు తెలియజేసి మరి ఈ రోజు మొత్తం అన్ని మెటీరియల్స్ కూడా ప్రింట్ చేయడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్స్ వెబ్ కాస్టింగ్ ఉన్నవి 3,691. బ్యాలెట్ బాక్సెస్ 45,086 బ్యాలెట్ బాక్సెస్ మేము ఉపయోగించడం జరుగుతుంది. మేము అంత పోల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ప్రీ పోల్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది, పోల్ డే రోజున వాళ్ళు ఏం చేయాలి, పోస్ట్ పోల్ ప్రొసీజర్స్ అంటే కౌంటింగ్ తో పాటుగా ఇంకా ఏం చెయ్యాలి అనే విషయాలు మేము చాలా వివరంగా వాళ్ళకు వివరించాము నిన్న. అదే విధంగా సెక్యూరిటీ అండ్ లా అండ్ ఆర్డర్ గురించి కూడా మరి సిపిలు కానీ ఎస్పీలు కానీ వారందరికి కూడా తగు ఆదేశాలు మరి ఏడీజీపీ గారు కూడా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి లిక్కర్ షాప్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అది వాటి యొక్క నిర్వహణ గురించి కూడా నిన్న ఎక్సైజ్ కమిషనర్ గారు మొత్తం డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి తెలియజేయడం జరిగింది. సో ఈ ప్రీ పోల్ కనుక మీరు చూస్తే ఈరోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఆపరేషన్స్ అనేవి అయిపోయినాయి. దాంట్లో ఒక కాంప్రహెన్సివ్ కాంటాక్ట్ కార్డ్ కూడా ఒకటి పెట్టుకోండి. ఒకరికొకరు ఐడెంటిటీ కార్డ్ అనేది లేకుండా ఉంటే మరి ఇబ్బంది అయిపోతుంది. అలాగే ఓటర్స్కి ఎవరికైనా సహాయం కావాలంటే కూడా ఈ యొక్క ఐడెంటిటీ కార్డ్స్ చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఆ విధంగా చేసుకోండి అని కూడా వాళ్లకు చెప్పడం జరిగింది. నేను ఇక్కడ కొంత ఆగి ఈ గురించి ఏమైతే వివరాలు ఉన్నాయో వాటిని వివరించాల్సిందిగా ఏజీపీ వారిని కోరుతాను. మెజిస్టీరియల్ పవర్స్ కూడా మేము ఆల్ టీమ్స్ కి 31 డిస్ట్రిక్ట్స్ లో అందరికి కూడా మెజిస్టీరియల్ పవర్స్ కల్పించి వాళ్ళందరికీ కూడా ఆర్డర్స్ మేము పంపడం జరిగింది. మహేష్.